హాయ్ అండి, నమస్తే. ఈరోజు లంచ్ అండి. అన్ని ఆకుకూరలు కలిపి పుల్లగూర చేశానన్నమాట. ఇక్కడ చూడండి బజ్జీలు. ఇది మిర్చి బజ్జీ, అదే టమాటో బజ్జీ అండి. మిర్చీలు సన్నగా ఉన్నాయి, అందుకని బజ్జీ సన్నగా వచ్చిందనమాట. ఇది టమాటో బజ్జీ అండి, చాలా బాగుంటాయి. ఇకపోతే రైస్. ఇది మునక్కాడల రసం అండి. మస్క్ మిలన్ అండి. నిన్నటి గోంగూర చికెన్ వీడియో ఇప్పుడు పెడుతున్నానండి, చూడండి. నిన్న కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయని నేను పెట్టలేదు. ఇప్పుడు కూడా పూర్తిగా లేదు వీడియో, కానీ పెట్టాను. ఈ పుల్లగూర చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది కూడా వీడియో తీసి పెడతానండి. తీశాను, కానీ నా ఫోన్ కొంచెం సరిగా లేదండి. ఇక్కడ చూడండి, ముందుగా గోంగూర చికెన్కి ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, స్టార్ ఫ్లవర్, కొద్దిగా బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ వేసుకొని వేయించుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా ఎర్రగా వేపుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలండి. తర్వాత ఒక టమోటా వేసి వేయించుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందామండి. చూడండి, ఇక్కడ కడిగి పెట్టుకున్న, శుభ్రంగా కడుక్కున్నానండి చికెన్. అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసేసుకుంటామండి. చూడండి, నేను ఉప్పు, పసుపు, కారం ఇక్కడ వేసాను. మీకు సాల్ట్ కనిపించలేదు. మొత్తం కలిపేసుకుంటున్నానండి. మొత్తం కలిపేసుకున్నాను. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇక్కడ నేను గోంగూర, పచ్చిమిర్చి ముందే